ఎప్పుడైతే మీ డేటాను చూసానో అసలు సార్ దీని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి. సో 2004 కన్నా ముందు ఏదైతే ఓపీఎస్ ఉందో ఓల్డ్ పెన్షన్ స్కీమ్, దాన్ని మీరు ఎందుకు కొంచెం వ్యతిరేకిస్తున్నారు? జీవితంలో ఒక సెక్యూరిటీ కోరుకోవడం తప్పు కాదు. నాకొక్కడికే సెక్యూరిటీ అంతే సమాజంలో అందరూ నాశనం అయిపోతే, ఆర్థిక వ్యవస్థ అంతా కుళ్ళిపోతే అది సెక్యూరిటీ కాదు, అది వినాశం. మనకేం చేశారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే పెన్షన్, ఆ పెన్షన్ కూడా విపరీతంగా పెరిగిపోయే పెన్షన్. ప్రభుత్వం దగ్గర సెపరేట్ ఫండ్ ఉందనుకోండి, నా జనరేషన్కి నా తర్వాత జనరేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కరెక్ట్. డెవలప్మెంట్కి పర్ఫెక్ట్. అంతే కదా సార్? పర్ఫెక్ట్. ఫ్యూచర్లో ఏమవుతుంది, ఇలాగే పెరుగుకుంటూ పోతే ఇంకా డెవలప్మెంట్కి డబ్బు ఎక్కడ ఉంటుందండి? డెవలప్మెంట్ డబ్బు కాదు, జీతాలు పెన్షన్లు కూడా ఉద్యోగులకు రావు, నేను గ్యారంటీగా చెప్తున్నాను. సార్ కొన్ని ప్రభుత్వాలు మన దేశంలోనే ఎన్పిఎస్ వద్దులేండి ఓపీఎస్ పెడతామని చెప్పి ముందుకు వచ్చారు కదా. సో వాళ్ళు పెడతారంటారా, ఏంది అసలు పెట్టరంటారా? ఈ ఓపీఎస్ లాంటివి చేసి మొత్తం డబ్బులన్నీ తగలేస్తే ఇక ఫ్యూచర్ ఈస్ ఫినిష్, గ్రోత్ ఉండదు, పాడు నాశనం అయిపోతుంది. తెలంగాణ ఒకప్పుడు బలమైన రాష్ట్రం, జీతాలు ఆలస్యం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అడగండి, జీతాలు ఆలస్యం అవుతున్నాయి. అవునవును, మీరు కూడా ఒకప్పుడు ప్రభుత్వ ఎంప్లాయీ, ఐఏఎస్ ప్లస్ ఎమ్మెల్యే, సో మీకు కూడా పెన్షన్ వస్తూ ఉంటుంది కదా, తీసుకుంటున్నారా? నాకు ఆ రోజుల్లో కొన్ని కోట్లు చేసేది, కూడా 15-20 కోట్లు చేసేది సైట్ ఇచ్చారు, నేను వద్దని తిరిగి ఇచ్చేసాను. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, మీరు ఇంత నాలెడ్జబుల్ పర్సన్, ఇంత విజన్ ఉన్న పర్సన్, ఇంత మంచి చేయాలన్న ఆలోచన ఉన్న పర్సన్, మొన్న ఎలక్షన్లో ఎందుకు పోటీ చేయలేదు? సో ప్రజల్లో మార్పు వస్తే మళ్ళీ లోక్సత్తా పార్టీ పుంజుకుంటుంది. ఉన్న పలంగా మీరు కోరుకుంటుంది ఏంటి? ఏం జరిగితే, ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే దేశం గ్రో అవుతుంది అనుకుంటారు? సార్ ఇంత సిచ్యువేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. సో జీపీఎస్ మీద ఏంటి సార్ మీ ఉద్దేశం ఏంటి అసలు? మంచి ఆలోచన. ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి రెవెన్యూ డెఫిసిట్ ఉంది, అదేనా కొంచెం బాగుపడేది. ఎందుకంటే కోస్టల్ స్టేట్ కాబట్టి ఎకానమీ పెరిగితే. అక్కడ ప్రభుత్వం ఏం చేశారు ఈ మధ్య కాలంలో, గత 4-5 ఏళ్ల నుంచి అసలు ఇన్వెస్ట్మెంట్, జాబ్ క్రియేషన్, ఎకనామిక్ గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్టించుకోవాలి. అన్ని తాత్కాలికమైనటువంటి సాయమే. సంక్షేమం అవసరం, కానీ సంక్షేమానికి, గ్రోత్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బ్యాలెన్స్ లేకపోతే ఇక ఎకానమీ పెరగదు. నేను రీసెంట్గా మాజీ ఐఏఎస్ ఆఫీసర్, మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా లోక్సత్తా పార్టీ అధినేత అయిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో వాళ్ళ టీము నాకు కాల్ చేసి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి ఈ డాక్యుమెంట్ని నాకైతే పంపారన్నమాట. ఇది చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ప్రెజెంట్ కొందరు పొలిటీషియన్స్ చేస్తున్న తప్పుల వలన మన ఇండియా ఎంత నష్టపోనుందో ఈ డాక్యుమెంట్లో క్లియర్గా ఉందన్నమాట. సో సరే, ఎలాగో అవకాశం వచ్చింది, వెళ్ళి దీని గురించి అడుగుదామని చెప్పి కంప్లీట్గా అడిగేసా. ఫుల్ క్లారిటీ నాకైతే వచ్చింది. అదేవిధంగా జయప్రకాష్ నారాయణ గారు కొన్ని రోజులుగా అసలు ఓపీఎస్ వద్దు, ఎన్పిఎస్ ముద్దు అని చెప్పి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వై? ఎందుకు? చాలామంది ఎంప్లాయీస్ ఓపీఎస్ఏ కావాలి అని చెప్పి చెప్తున్నారు, కానీ సార్ వద్దంటున్నారు. ఎందుకు? ఇదంతా నేనైతే అడిగేసా. ఇంటర్వ్యూ అయ్యేసరికి నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది. సో ఖచ్చితంగా మీకు కూడా రావాలి, A to Z అండి. లాస్ట్ వరకు వీడియో మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. ఇంకెందుకు ఆలస్యం, రండి. సార్ నమస్తే. నమస్తే కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైం ఇచ్చినందుకు. అండ్ ఎప్పుడైతే మీ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చిందో, ఈ ఓపీఎస్ ఎన్పిఎస్ ఇష్యూ అంటే కామన్ ఇష్యూ, అవసరమా అన్నట్టు అనిపించింది. ఎప్పుడైతే మీ డేటాను చూసానో అసలు సార్ దీని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే బెనిఫిట్ పోతుంది, మాకు ప్రెజెంట్ ఎక్కువ బెనిఫిట్ ఏదైతే ఇంతకుముందు 2004 కన్నా ముందు ఉందో అది రాకుండా పోతుంది అని చెప్పి చాలా బాధపడుతున్నారు. కానీ దానివల్ల జరిగేది అంతా మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్లో ఉంది. దీన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో నేను బెంగళూరు నుంచి మీకోసం వచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఒక విషయం అండి, నా ఆడియన్స్ ముఖ్యంగా ఇప్పుడు ఎవరంటే ఎంగేజ్, ఇప్పుడే జాబ్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, ఎవరైతే ఇల్లు కొనుక్కుందాం, కారు కొనుక్కుందాం అన్న ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో 2004 కన్నా ముందు ఏదైతే ఓపీఎస్ ఉందో ఓల్డ్ పెన్షన్ స్కీము, దాని గురించి అంతగా ఐడియా లేదు. సో దాన్ని మీరు ఎందుకు, రీసెంట్గా చాలా ఇంటర్వ్యూస్ చూశాను, అన్ని చూశాను, కొంచెం వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు? అసలు ఓపీఎస్ అంటే ఏంటి, ఎన్పిఎస్ అంటే ఏంటి, మీ మాటల్లో క్విక్గా చెప్పండి సార్ మా వాళ్ళ కోసం. ఎందుకంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినా కూడా ఎంత యూజ్ లేదనిపిస్తుంది నాకు. కౌశిక్, ఇప్పుడు మీ వ్యూవర్స్, ఫాలోవర్స్ నుంచి ఒక తోపుడు బళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర దాకా, ఉద్యోగుల దగ్గర నుంచి అందరూ కూడా జీవితంలో ఒక సెక్యూరిటీ కోరుకోవడం తప్పు కాదు. అవును సార్. మనందరికీ ఇప్పుడు నేను సీనియర్ సిటిజన్ గ్రూప్లో ఉన్నాను. అవును సార్. సెక్యూరిటీ ఉండటం అవసరం, ఎవరికి కావాలి. కానీ మన సెక్యూరిటీ 2 రకాలుగా ఉండాలి. ఒకటి
రేపు పొద్దున నా తర్వాత తరం వాళ్ళకు కూడా సెక్యూరిటీ అందాలి. అవును సార్, అవును. ఒక 20 ఏళ్ళు పోయాక 10 ఏళ్ళు పోయాక కాగితం మీద సెక్యూరిటీ నిజంగా సెక్యూరిటీ లేదనుకోండి, అదేం ఉపయోగము? అవును. 2, నాకొక్కడికే సెక్యూరిటీ అంతే సమాజంలో అందరూ నాశనం అయిపోతే, ఆర్థిక వ్యవస్థ అంతా కుళ్ళిపోతే అది సెక్యూరిటీ కాదు, అవును సార్, అది వినాశనం. అవును సార్, అవును. ఈ 2 దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి పెన్షన్ తప్పు కాదు, పెన్షన్ తప్పు కాదు. కానీ ఆ పెన్షన్ని రేపు పొద్దున్న రాబోయే పెన్షన్కి ఇవాళ డబ్బులు పెట్టాం అనుకోండి. అవును. ఉదాహరణకి మీ దగ్గర పనిచేస్తున్నారు ఎవరన్నా, అవును సార్, వాళ్ళకి ఈవేళ మీరు కానీ డబ్బులు పెట్టేస్తే అది పెరుగుతూ ఉండి దాని నుంచి పెన్షన్ వస్తే రేపటి మీద బరువు ఉండదు. అవును. 2వది, ఆ పెన్షన్ ఇచ్చే డబ్బు కాస్త మన సమాజంలో అవసరాలు తీర్చేట్టుగా అందరినీ పట్టించుకున్నట్టుగా ఉంటే ఇబ్బంది లేదు. అవును సార్. మనకి 2 తప్పు జరిగినాయి. మొదటి నుంచి ఏం చేశారంటే అన్ఫండెడ్ పెన్షన్. అవును. అంటే రేపు పొద్దున పెన్షన్కి ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా, ఇప్పుడు అమెరికా తీసుకోండి, బ్రిటన్ తీసుకోండి, జర్మనీ తీసుకోండి, జపాన్ తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి, ఏ దేశం వాళ్ళ పెన్షన్ డబ్బుని ముందుగానే పెట్టేస్తారు. నెల నెల జీతంతో పాటు ముందుగానే ఫండెడ్. అమెరికాలో పేరోల్ ట్యాక్సెస్ ఉంటారు. మీ యూఎస్లో అమెరికాలో తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పేరోల్ 6.2% ఎంప్లాయీ పెడతారు, ఎంప్లాయర్ కూడా అంతే పెడతారు. ఆ పెన్షన్ అందరికీ వర్తిస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే కాదు. మీరు సాఫ్ట్వేర్లో ఉండొచ్చు, హార్డ్వేర్లో ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండొచ్చు, లేకపోతే వ్యవసాయంలో ఉండొచ్చు, చిన్న వ్యాపారం చేసుకోవచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, బరాక్ ఒబామా కావచ్చు, జో బైడెన్ కావచ్చు, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, అందరికీ వర్తిస్తుంది. 2వది, ఆ పెన్షన్ రీజనబుల్గా ఉంటుంది. మనకేం చేశారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే పెన్షన్, పెన్షన్ డబ్బులు ముందు పెట్టకుండా భవిష్యత్తులో పెన్షన్, ఆ పెన్షన్ కూడా విపరీతంగా పెరిగిపోయే పెన్షన్. వస్తూ ఉంటుంది. కరెక్ట్. ఒక కార్ డ్రైవర్ని తీసుకోండి, మార్కెట్లో జీతం ఎంత ఉంటుంది మీరు చెప్పండి నాకు. బెంగళూరులో ఎంత ఇస్తారు కార్ డ్రైవర్కి? మా అయితే 20,000 అనుకోవచ్చు, 20-25 అంతే కదా. గవర్నమెంట్లో కార్ డ్రైవర్గా రిటైర్ అయితే మీరు ఎవరైనా కనుక్కోండి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, 1,20,000 రూపాయలు జీతం వస్తుంది రిటైర్ అయ్యే టైం నాటి. అవును సార్. ఆయనకి రిటైర్ కాగానే లంప్సము చాలా పెద్ద మొత్తం పెన్షన్ కమ్యూటేషన్ అని చెప్పని కొంత డబ్బు కట్ అవుతుంటుంది కాబట్టి 30-40 లక్షలు తీసుకోవచ్చు, 30-40 లక్షలు 50 లక్షలు తీసుకోవచ్చు. తర్వాత నెల 60,000 పెన్షన్ వస్తుంది. అవును. అంటే ఇప్పుడు కార్ డ్రైవర్గా పనిచేస్తున్న వాళ్ళకి 20-25,000 జీతం అయితే, రిటైర్ అయినటువంటి వాళ్ళకి కార్ డ్రైవర్గా గతంలో పనిచేసిన 65,000 రూపాయలు పెన్షన్ అయితే, ఈ పెన్షన్ కమ్యూటేషన్ డబ్బు కాకుండా అది దీర్ఘకాలం ఉండేట్టయితే అది ప్రతి 4-5 ఏళ్ళకి మళ్ళీ పెరుగుతూ ఉంటే ఈ డబ్బంతా ఎవరు భరిస్తున్నారు? మీరు పెన్షన్ డబ్బులు ముందు పెట్టలా, అవును, మన పన్ను డబ్బుల నుంచి పెడతాం. సో ఇది అన్ఫండెడ్ కాబట్టి ప్రభుత్వం దగ్గర ఒక ఫండ్ అంటూ లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా జనరేషన్ మేము అనుకున్నాం, మేము ఏదైతే ట్యాక్స్ కడుతున్నామో నాలాంటి వాళ్ళు 97% ఉన్నారని. అది పూర్వం పనిచేసిన వాళ్ళ పెన్షన్ కోటం పోతాం. అవును, మీకు పైసా నేను సంపాదించేది ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా రిటైర్మెంట్ అయ్యారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఇస్తే ఇచ్చింది. ప్రభుత్వం దగ్గర సెపరేట్ ఫండ్ ఉందనుకోండి, నా జనరేషన్కి నా తర్వాత జనరేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కరెక్ట్. డెవలప్మెంట్కి పర్ఫెక్ట్. అంతే కదా సార్? పర్ఫెక్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం దగ్గర ఫండ్ లేదు కాబట్టి నేను కట్టే ట్యాక్స్ రూపాయి కావచ్చు, 2 రూపాయలు కావచ్చు, నేను కట్టే ట్యాక్స్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం పనిచేసిన అతనికి పెన్షన్ వెళ్తుంది. అతనికి వెళ్ళడం తప్పు కాదు, తప్పు కాదు, ఓకే. కానీ నా డబ్బు ప్రభుత్వం రోడ్లు ఎంచకుండా దానికి డబ్బు లేకుండా నా డబ్బు పాత జనరేషన్కి వెళ్తుంది. 2వది, మీకు పెన్షన్ లేదు మళ్ళీ భవిష్యత్తు. అవునవును, నాకు లేదు, మీకు ఫ్యూచర్లో ఏముండదు. లేదు. ఈ ధర్మం అధర్మా? సార్ 100% జనాభా పనిచేసే వాళ్ళు ఉంటే 3%కి 97% డబ్బులు కడితే ఈ 97%కి ఫ్యూచర్ లేకపోతే ఇది అన్యాయం. కాబట్టి పెన్షన్ వద్దని ఎవరంటే మీరు అన్నట్టుగా. అవునవును, కానీ ఫండెడ్ పెన్షన్. నేను చెప్పేది అది. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే 3% ఉన్నారో తప్పుగా అనుకోకండి. మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఫండ్ ఉండి ఆ ఫండ్ ద్వారా మీకు డబ్బు వస్తున్నట్లయితే ఇప్పుడున్న జనరేషన్కి రాబోయే జనరేషన్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏదైతే ఉందో ఆ డబ్బుని మీకు ఇస్తుంది. సో మా ట్యాక్స్తో డెవలప్మెంట్ అంతగా జరగట్లేదు, పైగా ఆ పెన్షన్ డబ్బు పెరుగుతూ ఉంటుంది. కరెక్ట్. సో దానికి ఎటువంటి లిమిట్ ఏది లేదు. సో ఫ్యూచర్లో ఏమవుతుంది, ఇలాగే పెరుగుకుంటూ పోతే ఇంకా డెవలప్మెంట్కి డబ్బు ఎక్కడ ఉంటుందండి? డెవలప్మెంట్ డబ్బు కాదు, జీతాలు పెన్షన్లు రావు. మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు ఎల్లకాలం జీతం పెన్షన్ వస్తుందని. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇప్పటికే మీరు స్టేట్స్ తీసుకోండి, మీరు జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, పాత డబ్బులు ఒకటి కదా, ఈ 3 కలిస్తే
స్టేట్ సొంత రెవెన్యూస్తో పోలిస్తే యావరేజ్ మన స్టేట్స్లో 100 రూపాయల రెవెన్యూ వస్తే 120 రూపాయలు మనం పెడుతున్నాం. అవును అవును. కొన్ని స్టేట్స్లో 100 రూపాయల రెవెన్యూ వస్తే 206 రూపాయలు. హిమాచల్ ప్రదేశ్లో 100 రూపాయల రెవెన్యూకి 206 రూపాయలు పెడుతున్నారు. అవును సార్. ఇప్పుడు ఆల్రెడీ. అవును సార్. అవును అవును. ఢిల్లీ నుంచి డబ్బులు రాకపోతే ఇజ్జతగడవలేరు. అవును. ఢిల్లీ నుంచి డబ్బులు అంటారు కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదు నాకు తెలుసు. వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు మీరు ఇచ్చిన స్టాట్స్లోనే నేను చూసాను సార్. ఇప్పుడు ప్రభుత్వానికి ఎంతైతే డబ్బు వస్తుందో దానిలో చాలా ఎక్కువ శాతం పెన్షన్కే పోతుంది. ఇదిగోండి మీరు ఇక్కడే మెన్షన్ చేశారు. సో గ్రాస్ రెవెన్యూ ఫర్ ద యూనియన్ గవర్నమెంట్ వచ్చేసి 2023-24లో 35,71,508 కోట్లు వస్తే అందులోనే శాలరీస్ అండ్ పెన్షన్స్కి వచ్చేసి 7,37,930 కోట్లు. ఏంటి సార్ ఇది? ఆ పైన వడ్డీ కట్టేది 10 లక్షల రూపాయలు. 10 లక్షల కోట్లు. సో రెవెన్యూ నుంచి ఈ ఖర్చులు స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేవి అవి ఇవి అన్ని తీసేస్తే మైనస్ 2,57,178 కోట్లు. అంటే ₹1 డిఫెన్స్ ఖర్చు పెట్టకుండా, ₹1 హైవేస్ లేకుండా, ₹1 మనకి పనికొచ్చేది లేకుండా, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ కూడా లెక్కట్లేదు. ఇంకా అది లెక్కెడితే 8 లక్షలు మైనస్. ఢిల్లీ దగ్గర మైనస్. స్టేట్స్ లో ఇప్పుడు 100 రూపాయలకి మీకు ఆదాయం వస్తుంటే మీ సొంత ఆదాయము 120-125 రూపాయలు యావరేజ్ ఖర్చు పెట్టేస్తున్నారు. జీతాలు పెన్షన్లు వడ్డీలకి ₹1 జనం ఖర్చు పెట్టకుండా. కొంతకాలం పోయాక ఇవాళ 120 రూపాయలు కొంతకాలం పోయాక 450 రూపాయలు అవుతుంది. 700 రూపాయలు అవుతుంది. ఆ డబ్బులు అప్పు చేయాలని లేదు. ఇప్పుడు ప్రస్తుతం అప్పు చేస్తున్నాం మనం. రేపు పొద్దున అంత స్థాయికి వెళ్తే తప్పులు పుట్టం ఇంకా. కాబట్టి జీతాలు పెన్షన్లు కూడా ఉద్యోగులకు రావు, నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఇలా కొనసాగుతూ ఉన్నట్లయితే ఇంకో 20 ఏళ్ళు పోయాక. కాబట్టి ఈవేళ ఉద్యోగుల భవిష్యత్తుని కాపాడాలి, సమాజంలో మిగతా 97% కాపాడాలి. కనీసం కొత్తగా వచ్చిన వాళ్ళకి, పాత వాళ్ళకి మంచి చెడు ఈ భారం మోద్దాం. ఇంకో 20 ఏళ్ళు ఈ భారం మోయాలి. గతంలో చేసిన పొరపాట్లకి 2004 నుంచి రిక్రూట్ అయిన వాళ్ళకి ముందుగానే చెప్పారు, బాబు మీకు పాత పద్ధతిలో పెన్షన్ ఉండదు, కొత్త పద్ధతిలో పెన్షన్ ఏర్పాట్లు ఉంటాయని. దానికి ఒప్పుకుని వీళ్ళంతా ఉద్యోగాల్లో చేరారు. 2004 తర్వాత. కాబట్టి ఏ రకంగానూ కూడా మాకు పాత పద్ధతి కావాలి, మేమంతా ధ్వంసం చేస్తామన్నది దేశాన్ని నాశనం చేస్తుంది, ఎంప్లాయీస్ భవిష్యత్తు నాశనం చేస్తుంది, మనందరి పిల్లల భవిష్యత్తు నరకమైపోతుంది. సార్ 2004లో ఈ డెసిషన్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటారు? లైక్ ఆలోచించినట్ట ప్రభుత్వాలు అంటే అక్కడ ఓఎస్ఎస్ అనే కమిటీని ఏర్పాటు చేసి ఇదేదో ప్రమాదంలో ఉందని కొందరు గుర్తించారు. అర్థమైంది. మన అదృష్టం కొద్దీ వాజ్పేయి గారు 80 ఏళ్ల మనిషి, ఆయనకి భవిష్యత్తు తర్వాత పోయాడు, ఆయనకేం నష్టం. కానీ ఈ దేశంలో ఇంకా దేశాన్ని ప్రేమించేవాళ్ళు, నేను బతుకున్నా లేకపోయినా భవిష్యత్తు బాగుండాలి, వచ్చేతరానికి ఆలోచించేవాళ్ళు ఉన్నారు. అలా ఆలోచించి వాజ్పేయి గారు ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా, గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు ఆయన, యశ్వంత్ సిన్హా, వాళ్ళిద్దరూ చాలా ఆలోచించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇక ఇప్పటిదాకా ఇప్పటికే రిక్రూట్ అయితే 2003లో రిక్రూట్ అయినా కూడా పాత పద్ధతిని రిక్రూట్ చేసాం, మనం మారిస్తే మళ్ళీ గొడవలు అవుతాయి, ఏదంతా వద్దు, కొత్తగా రిక్రూట్ అయ్యే వాళ్ళకి కొత్త పద్ధతిని అమెరికా బ్రిటన్లో ఉన్నట్టుగా పెడదాము, కొంత డబ్బులు మనం పెడదాము, కొంత డబ్బులు ఉద్యోగ జీతం నుంచి పెడదాము, అది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు రిటైర్ అయినాటికి కనీసం ఇప్పుడేమి దానివల్ల తేడా రాలా, 2035 నుంచి రిటైర్ అవ్వడం మొదలెడతారు. అప్పటి నుంచి కనీసం ఈ భారం తగ్గుతూ వస్తుంది. అంటే 2004లో 2035 గురించి ఆలోచించాడు. కరెక్టేనండి. అది 2050 నాటికి నిజంగా దానివల్ల ఫలితం వస్తుంది, ఒక్కరోజు రాదు. కానీ ఆ డెసిషన్ మంచిదే, గొప్ప డెసిషన్, చాలా మంచి డెసిషన్. అంతేకాదు, దాన్ని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వం, వాళ్ళు పూర్తిగా ఆమోదించి మరింత ముందు తీసుకెళ్లారు. ఇప్పుడు మీరు ఇదేదైతే ప్రిపేర్ చేశారో ఈ స్టాట్స్ అన్ని చూడకుండా ఉన్నట్లయితే నాకు ఏముంది డిఫరెన్స్, ఏదో అంటున్నారులే జేపీ సార్, ఏదో అంటున్నారులే, ఏముందిలే అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే చూసానో ఖచ్చితంగా ప్రజలకి ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇంతకుముందు 2004 ముందు ఉండేది కాబట్టి చాలా మందికి ఇంకా అవగాహన లేదు సార్. ఇప్పుడు ఓపీఎస్ అంటే మనం మాట్లాడుకుంటున్నాం, ఇంతసేపు మాట్లాడుకున్నాం, ఇంకా చాలా మందికి ఓపీఎస్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం ఒక 1 మినిట్ పర్మిషన్ ఇస్తే నేను చెప్పేస్తాను. సో ఓపీఎస్ అంటే ఏంటంటే 2004 కన్నా ముందు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఎంప్లాయీస్ ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకి ఎంతైతే లాస్ట్ బేసిక్ పే ఉంటుందో, లాస్ట్ బేసిక్ పే దాంట్లో 50% ప్రభుత్వం వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ ఇస్తూ ఉండేదన్నమాట. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ 5,000 అనుకుందాం, లేకపోతే 10,000 అనుకుందాం.
బేసిక్ పే. ఆ బేసిక్ పేలో 50% అంటే 5,000 పెన్షన్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత. అండ్ ఇది పెరుగుతూ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ ఉంటుంది కాబట్టి. సో డిఏ అని చెప్పి అదని ఇది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5% పెట్టారనుకోండి, ఒక 5,200 అవుతుంది, అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలా వాళ్ళు చనిపోయేంత వరకు పెరుగుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కసారి దానిలో మామూలుగా పెరగటం కాదు. మొన్ననే ఒక రిటైర్డ్ డీజీపీ గారు బహిరంగంగా చెప్పారు, 40,000 రూపాయలు అన్న లాస్ట్ శాలరీ అప్పుడులో 20 ఏళ్ల క్రితం. ఈవేళ పెన్షన్ 1,60,000 రూపాయలు. ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. దానిలో ఏంటంటే ధరల ప్రకారం డిఏ పెరిగితే పర్లేదు. అవునండి. ప్రతి 5 ఏళ్ళకి పే రివిజన్ పెట్టేసి మార్కెట్లో జీతాల కంటే మీరు ఏ ఉద్యోగమైనా పెద్ద స్థాయి ఉద్యోగాలు తీసేయండి, మిగతా ఉద్యోగాలని గవర్నమెంట్లో చూడండి. ఏ ఉద్యోగమైనా మార్కెట్లో జీతానికి 3-4 రెట్లు ఉంది జీతం గవర్నమెంట్లో. ఒక డ్రైవర్ కావచ్చు, ఒక క్లర్క్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. అంటే ప్రెసెంట్ పనిచేస్తున్న వాళ్ళకి ఎంతైతే జీతం వస్తుందో దాంతో కంపేర్ చేస్తే వాళ్ళకి వచ్చే పెన్షనే ఎన్నో టైమ్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా పెరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వాలకి రేపొద్దున బాగా బర్డెన్ అవుతుంది. మీరు మెన్షన్ చేశారు, ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూలో 18% ఎంతో పెన్షన్కే పోతూ ఉంది ప్రస్తుతం. అంటే కాలక్రమేణా 50-70% వెళ్ళిపోతుంది. సో ఇది ఇలాగే కొనసాగుతుంటే ఇంకా ఎక్కువ పర్సంటేజ్ అయిపోయి మనకి డెవలప్మెంట్కి డబ్బు ఉండదని చెప్పి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది వద్దు అని చెప్పి 2004 నుంచి స్టాప్ చేసింది. స్టాప్ చేసి వదిలేసిందా? వదల్లా. ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్ అనుకోవచ్చు, లేకపోతే న్యూ పెన్షన్ స్కీమ్ అనుకోవచ్చు, దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. తర్వాత కొంచెం మిడిల్లో కొన్ని జరిగాయి, తర్వాత ఫైనల్గా ఎన్పిఎస్ని తీసుకొచ్చారనమాట. ఈ ఎన్పిఎస్లో ఏమవుతుందంటే మనకి ఎంతైతే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ ఎంప్లాయీ మీరు, మనకి ఎంతైతే వస్తుందో మీకు తెలిసిందే, చెప్పక్కర్లేదు, ఎంతైతే వస్తుందో దానిలో 10% బేసిక్ ప్లస్ డిఏలో 10% మన నుండి కట్ అవుతుంది. ప్రభుత్వం కొత్తగా 14% ఆన్ బేసిక్ ప్లస్ డిఏ ఇస్తుంది. ఇద్దరిది కలిపి రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎన్పిఎస్లో ఫండ్ మేనేజర్ అన్నవాడు ఉంటాడనమాట. ఆ ఫండ్ మేనేజర్కి అంతా తెలుసు కాబట్టి అతను మనం ఇచ్చే పాయింట్స్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. ఎక్కువ శాతం ఈక్విటీలో పెట్టండి, లేకపోతే ఎక్కువ శాతం సేఫ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో పెట్టండి, గవర్నమెంట్ బాండ్స్లో పెట్టండి అని చెప్పి మనం చూస్ చేసుకోవచ్చు ఆప్షన్. సో మన ఆప్షన్ని బట్టి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈక్విటీలో పెట్టమంటే ఎక్కువ శాతం డబ్బుని ఈక్విటీలో పెడతాడు. అప్పుడు మన డబ్బు ఏమవుతుందంటే గ్రో అవుతూ ఉంటుంది బాగా. చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఇచ్చే దానికన్నా ఎన్నో టైమ్స్ ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఆ కార్పస్లో 60% మనకి 60 years రాగానే ఇచ్చేస్తారన్నమాట. మనకి రిమైనింగ్ 40% ఏదైతే ఉందో అది మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది. యాన్యుటీ పెన్షన్ కంపెనీస్ మేనేజ్ చేస్తూ ఉంటాయి. ఆ యాన్యుటీ 40% జీరో అయ్యేంత వరకు మనకి మంత్లీ పెన్షన్ వస్తూ ఉంటుంది. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ ఎన్పిఎస్ ఓన్లీ ప్రభుత్వ ఎంప్లాయీస్కినేమో, మన ప్రైవేట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ లేదేమో అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారండి. సో వాళ్ళ కోసం కూడా ఇక్కడే క్లారిఫికేషన్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, 26 ఏజ్, అతను కనుక ఎన్పిఎస్ ఖాతాను ఓపెన్ చేసి మంత్కి 5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇందులోనే మళ్ళీ అగ్రెసివ్, మోడరేటివ్ ఇవన్నీ ఉంటాయండి. మీరు కనుక అగ్రెసివ్ చూస్ చేసుకుంటే ఎక్కువ డబ్బుని ఫండ్ మేనేజర్ ఈక్విటీ మార్కెట్లో పెడతాడు. 14% రిటర్న్ అనుకుందాం, ఫ్యూచర్ లో కూడా రావచ్చు అనుకుందాం. అలా చేస్తే 26 ఏజ్ కాబట్టి అతనికి 60 years వచ్చేంత వరకు ప్రతి నెల 5,000 ఎన్పిఎస్ లో పెట్టుబడి పెడితే అతను టోటల్ గా పెట్టుబడి పెట్టేది 20 lakhs సార్. కానీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన అతనికి 60 years వచ్చేసరికి ఓన్లీ వడ్డీయే, రిటర్నే ఎంత అవుతుందంటే 4,68 lakh, 4,68 లక్షలు అవుతుంది ఓన్లీ రిటర్న్. అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి 60 years వచ్చేసరికి 4,88 lakh, 4 కోట్లు సార్. దాని మీద 6% వడ్డీ అనుకున్నా కూడా మీరు చూడండి ఎంత వస్తుంది. సో అసలు ప్లస్ రిటర్న్ అంతా కలిపి 4,88 లక్షలు. సో 60% ఒకేసారి ఇచ్చేస్తే కనుక 2,93 లక్షలు అతనికి 60 years వచ్చిన తర్వాత లంసంగా వస్తుంది. వాళ్ళ పిల్లలకి ఇల్లు కొనుక్కోవచ్చు, డ్రీమ్ కదా ప్రతి ఒక్కరికి ఇల్లు కొనుక్కోవచ్చు. అండ్ రిమైనింగ్ 40% వచ్చేసి 1,95 లక్షలు, దాదాపుగా 2 కోట్లు. 2 కోట్లు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రీఇన్వెస్ట్మెంట్ అవడం వలన పెన్షన్, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పెన్షన్ వచ్చేసి 1,07,000. సో ఇది కూడా బాగుంది సార్. అంటే ప్రభుత్వాన్ని మనం తప్పు పట్టడానికి వర్తించేట్టుగా ఎవరైనా వాలంటరీగా మిగతా వాళ్ళని చేరేట్టుగాను గవర్నమెంట్ ఉద్యోగులకు మ్యాండేటరీగా పెట్టారు. అవును, ఇప్పుడు నేను కూడా కడుతున్నాను సార్, తప్పే ఉంది. పొద్దున్న రిటైర్మెంట్ మనం ఇప్పుడు మీ వయసులో మీకు కూడా భవిష్యత్తు గురించి ఆలోచించాలి, సెక్యూరిటీ ఉండాలి కదా. సో ప్రభుత్వం అయితే కంప్లీట్ గా వదిలేలా మంచి యాక్షనే తీసుకుంది. కానీ ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మిమ్మల్ని, అదేంటి సార్ మీరు కూడా ప్రభుత్వ ఎందుకని చెప్పి అంటున్నారు. మీరు ఫీల్ అవ్వట్లేదు, రెగ్యులేట్ గా ఫీల్ అవ్వట్లేదండి? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వోద్యోగులు తప్పు కదా, ఎవరికైనా కూడా నాకు సెక్యూరిటీ కావాలని కోరుకోవడం తప్పు కాదు. 2, నాకు ఇప్పటిదాకా మంచి చెడు ఇస్తున్నారు,
నేను కొంచెం గట్టిగా పోటాడితే ఇస్తే ఇంకెక్కువ ఇస్తారేమో, అది కోరుకోవాలి తప్ప. ఇప్పుడు మీరు ఫ్రీగా నాకు ₹1,00,000 ఇస్తాను అనుకోండి, నేను తీసుకోవడం తప్పే ఉంది, తప్పేం లేదు దానిలో. కాబట్టి ₹1,00,000 ఇవ్వగలమా, ఇస్తే లాభం ఏంటి నష్టం ఏంటి ప్రభుత్వం ఆలోచించాలి. తప్పు చేసింది ఉద్యోగులు కాదు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం ఆ ఓట్ల మీద భయంతో, ఈ 1%, 2% ఓట్లు పోతే ఏమవుతుందని భయంతో, మిగతా వాళ్ళు అర్థం కావట్లేదు. మీరు జిందా చెప్పారు కదా, ఈ 97% తెలియట్లా, వాళ్ళు ఫైట్ చేయట్లా, 3% ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలియదు. ఓ పక్కన ఫైట్ ఉంది, రెండు పక్కన ఫైట్ లేదు, గోడ ఏమవుతుంది, కూలిపోతుంది. ఇటు పక్కన ప్రెషర్, రెండు పక్కన ప్రెషర్ లేదు ఈ జనాన్ని తెలియనంత కాలం. కాబట్టి మనకెందుకులే, రేపు ఏమవుతుందో మనం చూసుకోవచ్చు. మనం మీకు తెలియదు కదా, కర్ణాటక మన ఎలక్షన్లు జరిగినాయి, తెలంగాణ జరిగినాయి. ఈ గవర్నమెంట్లు ఎలక్షన్ల ముందు ప్రామిస్ చేసేటప్పుడు రేపు ఏమవుతుందో ఆలోచించారా? వాళ్ళకేం కావాలా, 4 ఓట్లు వస్తే చాలా ఆ మూడ్ లో ఉన్నారు. అది సమస్య. సార్, కొన్ని ప్రభుత్వాలు మన దేశంలోనే ఎన్పిఎస్ వద్దులేండి ఓపీఎస్ పెడతామని చెప్పి ముందుకు వచ్చారు కదా. సో వాళ్ళు పెడతారంటారా, ఏంది అసలు పెట్టరంటారా? ఇప్పుడు రాజస్థాన్, మరి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, ఈ 4 రాష్ట్రాలు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఈ 5 రాష్ట్రాలు వెనక్కి వెళ్తా ఉన్నారు. దానిలో కొన్ని రాష్ట్రాలు వెనక ముందు ఊగుతున్నాయి, కొన్ని రాష్ట్రాలు పద్ధతులు కొన్ని పెట్టినాయి. ఇంతలో 3 రాష్ట్రాల్లో, మన మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ పాత పెన్షన్ తెస్తా ఉన్నారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ముందు హామీ ఇచ్చారు. ఈ 3 మన బీజేపీ వచ్చింది, వాళ్ళేమో దేశ భవిష్యత్తుని కాపాడేది కరెక్ట్ కాదని చెప్తున్నారు. కొంచెం గందరగోళం చోటు చేసుకుంది. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మన అదృష్టం కొద్దీ ఒక మంచి పని జరిగింది. ఇప్పుడు దాకా ఈ పెన్షన్ ఫండ్ లో కొంత డబ్బు పెట్టాం కదా, ఉద్యోగి కానీ లేదా గవర్నమెంట్ కానీ, ఈ పాత పెన్షన్కి వెళ్ళిపోయి వీళ్ళు ఏమనుకున్నారంటే, మనం ఇప్పుడు దేశం 20 ఏళ్ల తర్వాత నాశనం అవుతుంది రాష్ట్రం, ఆ తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు పెట్టిన డబ్బు ఒక 5-6 వేల కోట్లు ఉంది, ఒక 10,000 కోట్లు ఉంది, 20,000 కోట్లు ఉంది, కొన్ని రాష్ట్రాలకి 50-30,000 కోట్లు కూడా ఉంది, 40,000 కోట్లు కూడా ఉంది. ఆ డబ్బు మనకు వచ్చేస్తుంది. కాబట్టి తప్పు చేసినందుకు అప్పనంగా డబ్బు వస్తుంది, మనం దాన్ని ఖర్చు పెట్టేసుకొచ్చి ఇష్టం వచ్చాడు అనుకున్నారు. కానీ పెన్షన్ ఫండ్ లో అలా ఇవ్వడానికి లేదు. కాబట్టి యూనియన్ ప్రభుత్వం మేము చచ్చిన ఆ డబ్బులు మీకు దగ్గర రావు అని నిర్ణయం చేశారు. కాబట్టి ఆ డబ్బులు రావనగానే కొంచెం వీళ్ళకి ఉత్సాహం తగ్గింది. నాకు ఇంకొక బెనిఫిట్ అనిపించింది ఎన్పిఎస్. ఇప్పుడు ఓపీఎస్ ఉందనుకోండి, కొంచెం ఫండ్ వస్తుంది, రిటైర్మెంట్ తర్వాత అది వేరే విషయం, లక్షల్లో వస్తుంది, అండ్ తర్వాత పెన్షన్ వస్తూ ఉంటుంది. అతను పోతే వైఫ్కి వెళ్తుంది అనుకుందాం, కానీ లంసమ్ ఏం రాదు. కానీ ఎన్పిఎస్ ఫ్యామిలీ పెన్షన్ అయిన తర్వాత ఇంకా లంసమ్ ఏం రాదు. ఎన్పిఎస్ లంసమ్ మీ డబ్బంతా మీది, ఇన్సూరెన్స్ లాగా మీ డబ్బని తిరిగి వచ్చేస్తుంది. మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేసామో దాన్ని ఫండ్ మేనేజర్ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు, ఆ డబ్బు గ్రో అవుతూ ఉంటుంది. ఎంతైతే కోట్లాది రూపాయలు ఉందో అదంతా మనకు వచ్చేస్తుంది. రీజనబుల్ రిటర్న్ ఉంటే మంచి పెన్షన్ వస్తుంది. ఈ లంసమ్ అంతా చివరికి మీకు పెన్షన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు వస్తుంది. మూడోది, గ్యారంటీగా డబ్బు ఉంటుంది. గవర్నమెంట్ కొలాప్స్ అయినా రేపొద్దున మరొకటి జరిగిన ఈ డబ్బు బ్యాంకులో ఉన్నట్లు లెక్క, ఫండ్ వేరు. రేపొద్దున గవర్నమెంట్ కొలాప్స్ ఉంది అనుకోండి, కొన్ని రాష్ట్రాల్లో జీతాలు ఇవ్వలేకపోతున్నారు. చూడండి, కర్ణాటకలో పెద్ద ఇబ్బంది లేదు, ఎందుకంటే కర్ణాటక చాలా బలమైన రాష్ట్రం, ప్రస్తుతానికి ఇబ్బంది లేదు, జీతాలు ఆర్థికంగా బలమైంది. తెలంగాణ ఒకప్పుడు బలమైన రాష్ట్రం, ఇండియాలో మాక్సిమం సర్ప్లస్ ఉన్న రాష్ట్రం. జీతాలు ఆలస్యం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అడగండి, జీతాలు ఆలస్యం అవుతున్నాయి, పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయి. ఇప్పటికే 20 ఏళ్ళు పోయాక అవి రావు అసలు. ఇవి అలా కాకుండా ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ లో పెట్టినట్టయితే మీకు గవర్నమెంట్ ఏమైనా కూడా, ఎన్ని అప్పుల పాలైనా కూడా మీ డబ్బు మీ దగ్గర భద్రంగా ఉంది. అది మీ డబ్బు, గవర్నమెంట్ అకౌంట్ లో ఉండదు. పైగా ఇందులో గ్యారంటీగా వస్తుంది. పెన్షన్ కంపెనీస్ ఇవి కూడా వాటా ఉంది, లైక్ వాళ్ళే మన డబ్బుని మేనేజ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని యూజ్ చేసుకోవడానికి కూడా లేదు. ఏ రకంగా కూడా ఇది చాలా మంచిది. కానీ ఏంటంటే ఒక పాత అలవాటు, ఒక యూనియన్, హడావిడి, కొంచెం గందరగోళం, ఎమోషన్, సెంటిమెంట్ ఎలా. కానీ ఎన్పిఎస్ లో లంసమ్ అమౌంట్ అన్నది మనం ఏదైనా జరిగితే మన కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ వస్తుంది. కానీ ఇందులో ఆర్థికంగా సపోర్ట్ ఏం లేదు. ఆ ఉన్నంత వరకు, వైఫ్ ఉన్నంత వరకు వస్తుందేమో తప్ప లంసమ్ గా ఒక అమౌంట్ రావడం అయితే జరగట్లేదు. సార్, అదొకటి సార్, నేను ఇంకోటి చూశాను. ఇప్పుడు జీడిపి గ్రోత్ రేట్ అన్నది మీరు మెన్షన్ చేశారు. సో 24లో గ్రోత్ రేటు 6.3 ఉండొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. కానీ 2028 కూడా 6.3 ఉంది. ఎందుకు సార్, ఎందుకు పెరగట్లా జీడిపి? అంటే మనకి ఇప్పుడు చాలా మంది లెక్కల ప్రకారం, నిన్న కూడా రతిన్ రాయ్ అని చెప్పని నీతి ఆయోగ్లో వైస్ చైర్మన్ గా చేశారు. ఆయన రాశాడు, ఆయన లెక్కలన్నీ వేసి మనకు ఉన్నటువంటి 11% కనుక మనకి నామినల్ జీడిపి గ్రోత్ అంటాం, అంటే గ్రోత్ రేట్ ప్లస్ ఇన్ఫ్లేషన్. అంటే 6-6.5% పెరిగింది అనుకున్నా కూడా గ్రోత్ రేటు, ఒక 3-4% ఇన్ఫ్లేషన్, 11% గ్రోత్ రేట్ అంటున్నారు, నామినల్ గ్రోత్ రేట్. ఆ రకంగా ట్యాక్సెస్ చూసుకుని ఫిస్కల్ డెఫిసిట్ కొంచెం మేనేజ్ చేయాలంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్లు తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు 6.5% ఫిస్కల్ డెఫిసిట్ అప్పులు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే. అది కనీసం 3-3.5% తగ్గించాలి.
కాబట్టి ఉన్న కొద్దికి గవర్నమెంట్కి డబ్బులు తగ్గుతాయి. అవును సార్, అవును అవును, ఖర్చు తగ్గుతుంది. అవును సార్, అవును. అందుకని గ్రోత్ రేట్ 6% కూడా ఇట్స్ వెరీ గుడ్ గ్రోత్. ఇట్స్ వెరీ గుడ్ అండి. సస్టైన్ చేస్తే మైనస్ లో లేదు, 6.3 ఉంది, విచ్ ఇస్ గుడ్. బట్ ఇంకా ఎక్కువ వస్తే సంతోషం. ఇయర్లు పాస్ అయ్యే కొద్దీ కొంచెం పెరిగితే బెటర్ కదా. ఎప్పుడైనా సరే మనం పెరగాలి అని కోరుకుంటూ ఉంటాం, కానీ సేమ్ ఉంటుంది. అంటే గ్రోత్ రేటు మన చైనా ఒక 30 ఏళ్ల పాటు 8 to 9% గ్రోత్ రేట్ తీసుకొస్తే అది వరల్డ్ రికార్డ్. అవును సార్, ప్రపంచంలో ఎప్పుడు జరగదు అట్లా. మనం ఇప్పుడు చైనా తర్వాత ఈ 6-7% కనుక వచ్చే 25-30 ఏళ్ళు మనం కంటిన్యూ చేసే అవకాశం ఉంది, సరిగ్గా చేస్తే. ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉంటే ఓపీఎస్ లాంటివి, దట్ విల్ బి ఫ్యాంటాస్టిక్ రికార్డ్. అవును సార్, ఈ దేశం చాలా సంపన్నం అవుతుంది. ఈ ఓపీఎస్ లాంటివి చేసి మొత్తం డబ్బులన్నీ తగలేస్తే ఇక ఫ్యూచర్ ఈజ్ ఫినిష్. గ్రోత్ ఉండదు, పాడు నాశనం అయిపోతుంది. సార్ మీరు చెప్పారు కదా, లైక్ మీరు కూడా ఒకప్పుడు ప్రభుత్వ ఎంప్లాయీ, ఐఏఎస్ ఆఫీసర్ ప్లస్ ఎమ్మెల్యే. సో మీకు కూడా పెన్షన్ వస్తూ ఉంటుంది కదా, తీసుకుంటున్నారా? నాకు గవర్నమెంట్ పెన్షన్ లేదు, నాకు అంటే ప్రభుత్వ అధికారిగా పెన్షన్ లేదు. నాకు ఎమ్మెల్యేగా ఫిక్స్డ్ పెన్షన్ ఉంది. అక్కడ ఇండెక్స్డ్ పెన్షన్ కాదు. అసలు అది కూడా తీసేమని నేను కోరుతున్నాను. ఓకే, తీసేమంటారా? ఇది ఇప్పుడు మనం సమాజంలో మార్పు కావాలన్నప్పుడు మనం కొంత ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. అవునవును. ఇప్పుడు ఉదాహరణకి పెన్షన్ కోసం వెయిట్ చేయకుండా నేను రాజీనామా చేశాను. నన్ను బతిమలాడారు, ఇంకొద్ది కాలం లీవ్ తీసుకోండి, లేదని చెప్పన్నాను. నాకు ఆ రోజుల్లో కొన్ని కోట్లు చేసేది, ఇవాళ 15-20 కోట్లు చేసేది సైట్ ఇచ్చారు. నేను వద్దని తిరిగి ఇచ్చేసాను. నాకు తెలిసి 15-20 కోట్లు అవుతుందని. అవును సార్, అవును సార్. ఏ పెన్షన్ కంటే చాలా ఎక్కువ. అవును సార్, అవును. అట్లాగే 27 ఏళ్లలో నేను ఈ లోక్సత్తా ఎఫ్డిఆర్ ₹1 ఎఫ్డిఆర్ లోక్సత్తా నుంచి నేను తీసుకోలేంత వరకు. కాబట్టి నేనే కాదు, వేల మంది కార్యకర్తలు లోక్సత్తా తరఫున పనిచేశారు. అవును సార్, అవును. కాబట్టి మనం కొంత ఎగ్జాంపుల్ సెట్ చేయకపోతే, అలాగే గవర్నమెంట్లో ఉండగా మా బ్యాచ్కి ప్రమోషన్ ఇవ్వాలని గట్టిగా చీఫ్ సెక్రటరీ పట్టుపడితే నేను చెప్పాను, ఏమండి మనమన్నా ఎగ్జాంపుల్ సెట్ చేయకపోతే ఎట్లాగా, అక్కడ పోస్టులు ఉంటేనే ప్రమోట్ చేద్దాము, ఊరికే ప్రమోషన్లు చేసి పెంచడం మంచిదిగా అంటే ఆయన చాలా కోపం వచ్చింది. మరి ఇంత ఆదర్శం అయితే ఎట్లాగా, ఐఏఎస్కి నష్టం అవుతుందని. కాబట్టి వీళ్ళు మత్స్యేమీ పెట్టలేరు. కాబట్టి ఏంటంటే దీనిలో ఆర్గ్యుమెంట్ లేనప్పుడు చెప్పిన వాడిని ఏదో రకంగా మనం ఇరుకుని పెడదామని చెప్పని చెప్తే నేను దానిలోకి వెళ్ళను. ఎందుకంటే ఇది నా గురించి కాదు. ఒకవేళ నేను పొరపాటున తప్పులు చేస్తాను అనుకుందాం, దానికి దీనికి సంబంధమే ఉంది. అవును సార్, అవును అవును. కాబట్టి నేను ఇప్పుడు నా గురించి చెప్పుకోవడం కూడా నేను మాట్లాడను, కానీ నా చరిత్ర అందరికీ తెలుసు. అవును సార్. సార్ మీరు ఎగ్జాంపుల్ సెట్ చేసి అన్నారు కదా, మీరు నా లైఫ్లో చాలా పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేశారు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నా, మీరు నా ఇన్స్పిరేషన్. అలాంటిది మీ ఆఫీస్ నుంచి కాల్ రాగానే నిజమా కాదా అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యాను అనమాట. సో ఆ ఇన్స్పిరేషన్ ఏంటంటే, నాకు ఎప్పటి నుంచో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా, అనగా ఓటుకి డబ్బు ఇవ్వకుండా గెలవచ్చా అన్న క్వశ్చన్ ఉండేది. ఆ క్వశ్చన్కి మీ ద్వారా ఆన్సర్ వచ్చింది. సో నేను అప్పుడే ఫిక్స్ అయ్యా, మీరు ఎప్పుడైతే గెలిచారో, అంటే మీరు గెలిచినప్పుడు నాకు ఇంకా కొంచెం తక్కువే నా ఏజ్. సో తర్వాత నాకు అనుకున్నా, రెండో వాడు ఎవడన్నా అలా డబ్బు తీసుకోకుండా గెలిచిన వాడు ఉన్నాడంటే అది నేనే అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను సార్ టార్గెట్. నేను కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు నిలబడతానంటే, ప్రజలు ఎప్పుడైతే డబ్బు తీసుకోకుండా ఒక మంచి మనిషికి, ఒక చదువుకున్న మనిషికి ఓటేయడానికి రెడీ అవుతారో, అంటే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు పంచుతున్నా కూడా వీడు పంచట్లేదు, వీడికి ఓటేయను అన్న మైండ్ సెట్ ఎప్పుడైతే మారుతుందో, అప్పుడు నేను ఖచ్చితంగా రాజకీయాల నుంచి ఉంటాను సార్. మీ తర్వాత 2 ఎగ్జాంపుల్ నేనే సెట్ చేస్తా. ఇది అందరి ముందు చెప్తాను. ఆ టైం తొందరగా వస్తుందని ఆశిద్దాం, దానికోసం పాటు పడదాం. ఆ టైం రాలేదంటే నేను అసలు నా జీవితంలో రాజకీయం అన్న మాట నా నోటి నుంచి రాదు. ముందు మనం అర్థం చేసుకోవాలి, డెమోక్రసీని ప్రజలు కోరలా. కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఏపీ కానీ, తమిళనాడు కానీ, యూపీ కానీ, మరో చోట కానీ మాకు డెమోక్రసీ కావాలన్నప్పుడు ఉద్యమం చేశారా? బలో స్వతంత్ర భారత్కి అంటే జై అన్నారు, మహాత్మా గాంధీ అంటే జిందాబాద్ అన్నారు, ఇంక్విలాబ్ అంటే జిందాబాద్ అన్నారు. అంటే నాయకుల మీద నమ్మకంతో వాళ్ళు ఏం చెప్తే ఒప్పుకున్నారు. మన నాయకత్వం ఈ దేశంలో మనకు ప్రజాస్వామ్యం కావాలని కోరుకున్నారు. మరి మన దేశం చాలా పేద దేశం. ఈనాడే పేద దేశం, తనడు ఎంత పేద దేశం. చదవటం రాయడం కూడా చేతగాని దేశం. ఇప్పుడే చాలా మందికి రాదు, ఊరికే పేరుకే కానీ అసలు లిటరసీ, నిజమైన లిటరసీ లేదు. ఆనాడు అసలు 100కి 3 కాస్త అక్షరం మొక్కలు వచ్చు. డెమోక్రసీ అనుభవం కొత్త ఈ ఆధునిక యుగంలో లేదు. అలాంటప్పుడు మనం తప్పెక్కడ చేశామంటే, డెమోక్రసీ ఏంటో అర్థమయ్యేట్టుగా దేశంలో పరిస్థితులను కల్పించాలి. ఉదాహరణ మనం కూర్చున్నాము, ఈ ఫ్లాట్కి మనం నెల మెయింటెనెన్స్ ఫీ కడతాము. అక్కడ ఒక టీంని మేము ఎన్నుకున్నాము, మంచి వాళ్ళని. ఎందుకు ఎన్నుకున్నా మా అందరికీ తెలుసు. మాకు లిఫ్ట్ బాగా పనిచేయాలి, ఇంట్లో ఇక్కడ ఫ్లాట్లో నీళ్లు రావాలి, కింద పార్కింగ్ బాగుండాలి, సెక్యూరిటీ బాగుండాలి. ఇవేం తప్పులైనా కూడా వెంటనే వాళ్ళని గట్టిగా నిలదీస్తాం. అది డెమోక్రసీ. మనం ఏం చేస్తాం, అసలు డెమోక్రసీ అర్థం కాకుండా అధికారం అంతా సెంట్రలైజ్ చేసి, ఊరికే ఇది డెమోక్రసీ అంటే ఎవరు రాజును మనం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు నేను ఓటేస్తే రాజు అవుతాడు ఆయన, అంతే. అందుకని ఎప్పుడైతే ఆయన రాజును చేస్తున్నామో
నాకు పనులేం కావట్లేదో, నాకు బేదరికం ముందు రాజుని చేస్తున్నాగా, నాకు డబ్బులు అట్లా వచ్చింది. ప్రజల తప్పు కాదు. ప్రజలకు డెమోక్రసీ అర్థం కాకుండా చేయడం మన తప్పు. ఈ 75 ఏళ్ళు ఎందుకు ఎవరు చేయొద్దన్నారు? ఊరికే ఎలక్షన్లో ఓటు షౌట్ అంతే డెమోక్రసీ. కాబట్టి ప్రజల తప్పు కాదు, ప్రజలకు తెలియపోవటం కాదు, ప్రజలకి తెలిసేటట్టుగా దీన్ని నిర్మాణం చేయాలి. ఇప్పుడు దాన్ని సవరించాలి. ఇప్పుడు FDR కానీ లోక్సత్తా కానీ ఎట్లా ఈ డెమోక్రసీని బాగు చేయాలి, మన మౌలిక పోరాటం అది. ఈ OPS మీద పోరాటం కాదు. కానీ నేను ఎందుకు దీని OPS మీద గట్టిగా పడ్డానంటే, ఇవాళ ఈ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఒకే తీరులో ఉన్నారు. అసలు ఈ మనిషి అక్కడ వెళ్తున్నాడు, ఆ మనిషి ఇక్కడికి వస్తున్నాడు కదా. మనకేది పేరు పార్టీ తేడా, పార్టీ జెండా తేడా, గుర్తు తేడా, కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీళ్ళే కదా. అక్కడ వాళ్ళు అనుసరించే పద్ధతులు ఒకే రకం కదా. డబ్బులు ఇస్తున్నారు, ఓటికి సారాయి పంచుతున్నారు, మరి కులం మొత్తం రెచ్చగొడుతున్నారు. ఎలక్షన్ తర్వాత అన్ని ఫ్రీగా ఇస్తామని చెప్పని ఫ్రీ బిల్ చెప్తున్నారు. కోట్ల నిజరాలు ఇస్తున్నారని వార్తలు ఉంటున్నాయి అధ్యక్ష, సీటు కోసం అని చెప్పని. పెట్టే ఖర్చు 50 కోట్లు కావచ్చు, దానిలో పెద్ద తేడాలు లేవు కదా. సో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాడు రేపొద్దున గెలిచిన తర్వాత దాన్ని రికవర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఆ లంచాలు, అవినీతి, సెంట్రల్ అధికార కేంద్రీకరణ, ఎవడు బలం అంటే చట్టం వాడిది అని చెప్పిన పద్ధతి అందరూ చేస్తున్నారు. ఒక్కటే తేడా ఉంది. కనీసం దేశం బాగుపడాలంటే ఒక్కటే మన ముందున్నటువంటిది. ఎకానమీ పెరిగితే, ఏడాదికి 6-7% కనుక ఎకానమీ పెరిగితే, పెరగడానికి మన అదృష్టం బుద్ధి కొన్ని అవకాశాలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వాలు మంచి చేయడం వల్ల కానివ్వండి, అంతర్జాతీయంగా ప్రపంచం మొత్తానికి చైనా అంటే భయం పట్టుకుంది, ఆ కారణంగా కానివ్వండి 6-7% పెరుగుతుంది. 6-7% అంటే చాలా తక్కువగా, చాలా ఎక్కువ. మీరు ఇందాక అన్నారు కాంపౌండింగ్ ఎఫెక్ట్ అని. దాని కారణంగా 6-7% జరిగితే 25-30 ఏళ్ళలో అసలు ఊహించినంతగా దేశంలో ప్రాస్పెరిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆదాయం వస్తుందో, రేపు నాకు ఎక్కడ భోజనం భయం లేకుండా కొంచెం సెక్యూర్ గా ఉంటారో, ఆలోచనలు మారుతాయి. డెమోక్రసీ బాగుంటుంది. కాబట్టి ఇది కూడా జరగలేదు అనుకోండి, ఇక గ్రోత్ రేట్ ఆపర్చునిటీ కూడా పోగొట్టున్నాం అనుకోండి, ఇక మీరు అన్నారా ఈ జన్మలో ఈ దేశం బాగుపడదని, ఆ పరిస్థితి నిజం అవుతుంది. అది కావాలి, గ్రోత్ రేట్ కావాలి. గ్రోత్ రేట్ కావాలంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ రెక్రెస్ గా చేసి దేశాన్ని దివాలా చేయించుకోవడం. అవును సార్, ఇలాంటివి కొంచెం మారితే ఆటోమేటిక్గా మీరు అన్నట్టు మార్పు వస్తుంది. సో మాలాంటి వాళ్ళు కొంచెం డబ్బులు పంచకుండా అండ్ వాళ్ళ డబ్బులు వాళ్ళకే పంచి 1 రూపాయి కూడా తినకుండా పనిచేసే రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డ్రీమ్ సార్ అది, ఇండియన్ అలా చూడాలని. అంటే ఒకళ్ళ ఎన్నుకోబడ్డారంటే వాళ్ళు 1 రూపాయి కూడా కరప్షన్ చేయకుండా నీతివంతంగా చేయాలి. దానికి నేను ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. మీరు ఆల్రెడీ సెట్ చేశారు, దాన్ని నేను కొనసాగించి నేను 100% చెప్తున్నాను. కొంచెం ఆలస్యమైన గ్యారంటీగా జరుగుతుంది, నిరాశద్దు. ఖచ్చితంగా ఇండియా బాగుపడుతుంది. అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ అదొకటి నేను చూసాను సార్, అమెరికా కొన్ని దేశాలు ఏంటంటే లైక్ హోల్ 100% ఆఫ్ ఆల్మోస్ట్ 100% ఆఫ్ పాపులేషన్కి పెన్షన్ ఇస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళు ఖర్చు పెట్టేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇండియా చూసుకున్నట్లయితే ఒక 3% ఆఫ్ పీపుల్కి ప్రెసెంట్ పాస్ట్ పెన్షన్ ఇవ్వడానికి 17% ఆఫ్ రెవెన్యూని ఖర్చు పెడుతున్నాయి సార్. గుడ్ పాయింట్. దానికి కారణం సింపుల్. మనం పెన్షన్ ఇచ్చేది మీకు విలాసంగా బతకడం కోసం కాదు. అయ్యా మీ డబ్బులు మీరు పొదుపు చేసుకుంటారు. ఇప్పుడు తోపుడు బళ్ళ వాళ్ళు, చిన్న వ్యాపారం చేసేవాళ్ళు, మరి హెల్త్ కేర్లో పనిచేసేవాళ్ళు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ పీపుల్ అందరూ కూడా పెన్షన్ ఎవరు ఇవ్వట్లేదు కదా. ఎలా బతుకుతున్నాం మనం? మనందరం మన తల్లిదండ్రుల కంటే మనం కొంచెం బాగున్నాం. ఎందుకని? మన తల్లిదండ్రులు బోర్డంతో త్యాగం చేసి వచ్చే ఆదాయంలో కొంత ఖర్చు పెట్టి మిగతా పొదుపు చేసి దాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసి ఒక పేద దేశంలో కూడా మనందరినీ పెంచారు. అది మనకు సెక్యూరిటీ. అయినా కూడా మీరు పనిచేశారు కాబట్టి అదనంగా సెక్యూరిటీ ఎందుకు ఇస్తున్నారంటే, ఒకప్పుడు దురదృష్టం కొద్దీ కొందరికి అవకాశం లేకపోయింది అనుకోండి, కనీసం రోజువారీ బతకడం కష్టంగా ఉండకూడదు. అందుకని అమెరికా ఉందనుకోండి, $70,000-$75,000 వాళ్ళకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే వాళ్ళు ఇచ్చేటువంటి పెన్షన్ అమౌంట్ సగటు యావరేజ్న దానిలో 25-30%. అవునవును. కానీ ఇండియాలో రివర్స్. మనం ఏం చేస్తున్నాం, మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో 1,79,000 2 లక్షల రూపాయల లోపల ఉంది. పెన్షన్ అమౌంట్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే 6 లక్షల రూపాయలు దాటింది. 6,40,000 మరి 1,79,000 అంటే 6,40,000 ఎక్కడ ఇస్తున్నాము? కొద్ది మందికి. అక్కడ అందరికి $75,000 అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే సంవత్సరంలో వచ్చేది వాళ్ళకి సుమారుగా 20,000-25,000 ఇస్తున్నాం. అవును సార్, 25,000 అంటే అక్కడ కనీసం బతకడానికి ఇబ్బంది లేకుండా మిగతాది మీరు చూసుకోవాలి. ఇక్కడేమో పెన్షన్ జీతం కంటే ఎక్కువగా ఏంటిది, మార్కెట్లో 20,000 జీతంతో పనిచేస్తుంటే ఆ పని చేస్తుంటే ఈవేళ పెన్షన్ 60,000-70,000 ఇస్తే మరి దేశంలో డబ్బులు దానికి పోట్లా. అవును సార్. కాబట్టి దీనిలో వేరే మ్యాజిక్ ఏం లేదు. చాలా పిచ్చిగా చేసాం. అంటే ఎంప్లాయీస్ తప్ప ఇంకెవ్వరూ లేరు. ఎంప్లాయీసే దేశము. ఎంప్లాయీస్ కోసం ప్రజలు, ఎంప్లాయీస్ కోసం పన్నులు, ఎంప్లాయీస్ కోసం ప్రభుత్వం అనుకున్నాం. కాదు, ప్రభుత్వం ప్రజల కోసం, ఎంప్లాయీస్ ప్రజల కోసం. ప్రజల ఎంప్లాయీస్ కోసం కాదు, ప్రజల ప్రభుత్వం కోసం కాదు. మన ఉమ్మడి సేవల కోసం పన్నులు కడుతున్నాం, కానీ ఇది రౌడు మామూలు కాదు.
అవును సార్, అవును. మన పన్నులు కట్టేది సొంతంగా చేసుకోవాలని పనులు ఉన్నాయి. ఎంత గొప్ప వాళ్ళైనా కూడా మీరు సొంతంగా మీరు ఒక స్కూల్ పెట్టుకోలేరు, అవును సార్, సొంతంగా హాస్పిటల్ పెట్టుకోలేరు, సొంతంగా రోడ్లు వేసుకోలేరు, సొంతంగా ట్రాఫిక్ నిర్మాణం చేయలేరు, సొంతంగా కోర్టులు ఏర్పాటు చేసుకోలేరు. ఇవన్నీ ఉమ్మడి సౌకర్యాలు కావాలంటే మనకి ఉమ్మడిగా జరగాలి. అందుకు పన్నులు కడుతున్నాం. అది మర్చిపోయి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటున్నారు గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు. మనం వాళ్ళకి బానిసల్లాగా, ఇదో రౌడీ మామూలులాగా తయారైంది. మన ప్రజలకు అది అర్థం కాదని నమ్మకంతో ఈ పిచ్చి పనులను చేస్తున్నారు. అర్థమైన నాడు దేశం మారుతుంది. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, మీరు ఇంత నాలెడ్జబుల్ పర్సన్, ఇంత విజన్ ఉన్న పర్సన్, ఇంత మంచి చేయాలన్న ఆలోచన ఉన్న పర్సన్, మొన్న ఎలక్షన్లో ఎందుకు పోటీ చేయలేదు సార్ 2023? ఇందాక మీరు చెప్పిన కారణంగానే. ఇప్పుడు నేనే కదా ఈ దేశంలో పిలిపించింది, రాజకీయాన్ని పట్టించుకోండి అయ్యా, దాని నుంచి దూరంగా పారిపోవద్దు. రాజకీయాన్ని పట్టించుకోకపోతే మీకు కలిగేటువంటి నష్టం దుర్మార్గుల దుష్పరిపాలన అనుభవించడం నుంచి పిలిపించింది నేను. ఓటింగ్ శాతాన్ని పెంచింది ఈ దేశంలో. నేను పట్టణాల్లో అసలు ఓట్లు వేసేవాడు కాదు. మధ్యకాలంలో పెరిగిందంటే కేవలం లోక్సత్తా ఉద్యమం చేసిన కానీ వాళ్ళ ఓటర్ల జాబితా బాగా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రక్షాళన చేసింది నేను, చేయించింది నేను. అలాగే రాజకీయాన్ని పవిత్ర వ్యాసంగం అన్న మాటకు నేను పేటెంట్ తీసుకున్నట్లు లెక్క. నా నోటి నుంచి వచ్చినట్టుగా రాజకీయాన్ని గౌరవించే మాట రాదు. కాబట్టి నేను రాజకీయానికి వ్యతిరేకం కాదు. అందుకే రాజకీయ పార్టీ కూడా పెట్టాను నేను. అందుకని నిజమైన రాజకీయం చూపెట్టాలి. ఒక 10% అన్నా దీనికి నిలకడగా కనుక ఓటేసినట్టయితే, ఎలాంటి రాజకీయం కావాలంటే మార్పు కావాలన్న దానికి సంకేతంగా 10%కి మన దేశంలో సీట్లు ఏం రావు. లేకపోయినా 10% ఓటు చూపెట్టి వాళ్ళ మెడలో ఉంచి లంగదీసి మార్పులు తెచ్చేవాళ్ళం. మార్పు కనిపిస్తుంది ప్రజల్లో అన్నట్టు. మనకి ఏమవుతుందంటే సిటీస్ లో 8, హైదరాబాద్ లో 8-10% వచ్చింది, గ్రామాల్లో 1% వస్తాను. బెంగళూరులో బెంగళూరు నా స్థలం కాదు కాబట్టి మనం ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక భాష ఉంది. బెంగళూరులో 3% వచ్చింది లోక్సత్తాకి. మీకు ఇది చాలదు. నిలకడగా 10% కనుక ప్రతిసారి వచ్చే పరిస్థితి ఉన్నట్టయితే, ఆ స్థాయికి కనుక సమాజంలో యువత, మిడిల్ క్లాసు అంతా రెడీ అయినట్టయితే అప్పుడు దేశాన్ని మార్చచ్చు. ఆ పరిస్థితి లేనప్పుడు మనం పదవుల కోసం చేయట్లేదు, పేపర్లో ప్రచారం కోసం చేయట్లే. ఇది మార్పుకి ఒక మార్గంగా చేస్తున్నాం. దీనికి మార్పుకి మార్గం ఇది కావట్లే ప్రస్తుతం. అలాంటప్పుడు ఈ శక్తిని, ఇప్పుడు ఉదాహరణకి ఓపీఎస్ గురించి మన గొంతు చెప్పగానే చాలా రాష్ట్రాలు కదిలినాయి. దేశంలో మార్పు ప్రారంభమైంది. ఎంతో మంది ఇప్పటిదాకా మౌనంగా ఉన్న వాళ్ళంతా మాట్లాడడం మొదలెట్టారు. మాంటెక్ సింఘాలు కానీ మరి శేఖర్ గుప్తా మిగతా మాట్లాడడం మొదలెట్టారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్మతనం మొదలైంది. తప్పు చేస్తున్నాం కదా, జనం మేల్కొంటున్నారు, కరెక్ట్ కాదని చెప్పని కాంగ్రెస్ పార్టీ చెందిన ప్రవీణ్ చక్రవర్తి కాంగ్రెస్ లో వాళ్ళందరికీ సలహా ఇచ్చేవాడు, ఆయన వ్యతిరేకిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎన్నికల్లో ప్రజలు కనుక మద్దతు ఇస్తే ఓకే, అది మించి మార్గం. అది లేకున్నా కూడా మనలో చిత్తశుద్ధి ఉంటే, క్రెడిబిలిటీ ఉంటే, మనకి విషయం అర్థమైతే, ప్రజలకి నిజాయితీగా చెప్తే సమాజాన్ని కదిలించగలం. ఓపీఎస్ లో మనం చేస్తున్న పనే ఉదాహరణ. సో ప్రజల్లో మార్పు వస్తే మళ్ళీ లోక్సత్తా పార్టీ పుంజుకుంటుంది. లోక్సత్తా పార్టీ కాదు, మరొకటి వస్తుంది. పార్టీ పేరు ఏదైతే ఉంది, ఎలాంటి రాజకీయాన్ని పరిపాలన కోరుతున్నాం అలాంటిది మన చేతుల్లో ఉంది, మనం కోరుకుంటే వస్తుంది. అవును సార్. సార్ ఇంకొకటి, రెవెన్యూ డెఫిసిట్ సర్ప్లస్ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే, మన ఆంధ్ర ఏపీ చూసుకున్నట్లయితే 2021-22లో -0.72 ఉంది. అంటే రెవెన్యూ డెఫిసిట్ ఉంది. తెలంగాణ చూసుకున్నట్లయితే సర్ప్లస్ లో ఉంది. ఈ రెండింటికి తేడా ఏంటి సార్? అసలు ఎందుకు ఇది రెండు ఒకేసారి విడిపోయినాయి? ఇది ఎందుకు సర్ప్లస్ లో ఉంది, ఇది ఎందుకు డెఫిసిట్ లో ఉంది? హైదరాబాద్ రెవెన్యూస్ అన్ని కూడా మోడర్న్ ఏజ్ లో బిగ్ సిటీస్ లో రెవెన్యూ సర్ప్లస్, ఎందుకంటే వెల్త్ అంతా అక్కడ ఉంది. జీడిపి అంతా ఎక్కువ భాగం ఉంటుంది హైదరాబాద్. తెలంగాణలో బహుశా 30% జనాభా ఉంటారు. కానీ జీడిపి తెలంగాణలో 75% ఉంటుంది హైదరాబాద్ లో. సింపుల్ ఎగ్జాంపుల్. సర్ప్లస్ అంతా ఇక్కడి నుంచి వస్తుంది గవర్నమెంట్కి. ఏ గవర్నమెంట్ కైనా సరే సిటీస్ ఎక్కడుంటే అక్కడ రెవెన్యూ సర్ప్లస్, గ్రామాలు ఎక్కడుంటే అక్కడ ఖర్చు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్కి ఏమైంది, హైదరాబాద్ని వదిలేసినటువంటి రాష్ట్రం, కానీ మెజారిటీ ప్రజలు ఉన్నది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి రెవెన్యూ డెఫిసిట్ ఉంది. అదైనా కొంచెం బాగుపడేది, ఎందుకంటే కోస్టల్ స్టేట్ కాబట్టి ఎకానమీ పెరిగితే. అక్కడ ప్రభుత్వం ఏం చేశారు ఈ మధ్య కాలంలో, గత 4-5 ఏళ్ల నుంచి అసలు ఇన్వెస్ట్మెంట్, జాబ్ క్రియేషన్, ఎకనామిక్ గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్టించుకోవాలా. అన్ని తాత్కాలికమైనటువంటి సాయమే, ఇండివిజువల్ వెల్ఫేర్ మెజర్స్, సంక్షేమమే. సంక్షేమం అవసరం, కానీ సంక్షేమానికి, గ్రోత్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి బ్యాలెన్స్ లేకపోతే ఇక ఎకానమీ పెరగదు. అవును సార్. ఇవాళ ఇస్తాం మనం, ఏదో పేదలకు సాయం చేయాలని, సాయం బాగానే అందిస్తాము, ఇవాళ తింటాం, మర్చిపోతాం, రేపు మళ్ళీ ఆకలి వస్తుంది, రేపు ఇస్తాం, ఎల్లుండి మళ్ళీ ఆకలి వస్తుంది, పరగడిపే. కాబట్టి సంక్షేమంతో పాటు ఎకానమీ కూడా పెరగాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎకానమీ కన్సిడరబుల్ గా పెరిగింది. అవును. ఎప్పుడైతే పెరిగిందో ఇక్కడ గవర్నమెంట్ రిసోర్సెస్ వస్తున్నాయి. సంక్షేమానికి ఖర్చు పెట్టినా కూడా ఇక్కడ తెలంగాణలో ఏం చేశారంటే, ఒకటేమో మిగులుతో వచ్చింది హైదరాబాద్ సిటీ ఉంది, రెండోది ఇక్కడ పక్కన సంక్షేమం, రెండో పక్కన డెవలప్మెంట్ రెండింటిని బ్యాలెన్స్ చేశారు సార్. మీరు ఇందాక అన్నారు, బెంగళూరు నుంచి రాగానే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినా, రోడ్లు చూసినా కూడా
హైదరాబాద్ బెంగళూరు కంటే బాగుందని అన్నారు. ఎందుకని? డెవలప్మెంట్ అవసరం అని చెప్పి దానికి కూడా కొంత పాత్ర కల్పించారు, రెండు సమానంగా చేశారు. అవును సార్. ఈ రెండు కారణాలు. అండ్ ఏపీ చూసుకున్నా కూడా సర్ప్లస్ రేషియో అనేది తగ్గుతుంది సార్, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఏపీకి చూసుకున్నట్లయితే మనకి సీ ఉండడం వలన చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో తెలంగాణ క్రాస్ అయిపోద్దేమో సరైన నాయకులు ఉంటే. నువ్వు ఇప్పుడు ఎనీ కోస్టల్ స్టేట్ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఎడ్యుకేషన్ ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఇరిగేషన్ వచ్చింది. అవి లేని చోట కూడా ఇప్పుడు చేపల చెరువులు కానీ రొయ్యలు కానీ ఇవన్నీ పూర్వం లేవు. ఏలెండ్ ఏరియాస్ చేపల చెరువులు వచ్చినాయని రొయ్యల చెరువులు వచ్చినాయని. ఆ రోజుల్లో వర్షం వస్తే మునిగిపోయేది, వర్షం లేకపోతే టేలెండ్ కాబట్టి ఎండిపోయేది. అలాంటిది బంగారం పండించారు రైతులు. ఎంటర్‌ప్రెన్యూరియల్ ఫార్మర్స్ ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఇతర దేశాలకు పోయారు. మన ఊరు బాగుపడాలి, మన జిల్లా బాగుపడాలని చెప్పి తప్పించే వాళ్ళు ఉన్నారు. మరి రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉంది. పొద్దున వెల్త్ క్రియేట్ చేయడం కోసం పోతే పోయింది 10 లక్షలు కోటి రూపాయలు పెడదామని చెప్పి ధైర్యం చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి కోస్ట్ ఉంది, అన్ని మంచి ఉన్న అవకాశాలు. మంచి పరిపాలన నుండి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ఇన్వెస్ట్మెంట్ ని ప్రమోట్ చేసినట్టయితే, గ్రోత్ కావాలని కోరుకుంటే బ్రహ్మాండం జరుగుతుంది. నా గ్రోత్ వద్దని నాశనం చేసి అన్ని సంక్షేమమని పాలిటిక్స్ ప్లే చేస్తే కులం అనే సమాజం తన్నుకుంటుంటే నష్టపోతాం. పైగా ఇప్పుడు ఏపీ తెలంగాణ అన్ని కంపేర్ చేసుకున్నట్లయితే ఏపీకి లైబిలిటీస్ లైక్ వచ్చే జీడిపిలో లైక్ అప్పు శాతం అన్నది చాలా ఎక్కువ ఉంది సార్. లైక్ నార్మల్గా వాళ్ళ రికార్డ్స్ ప్రకారం 33.58% ఉంది జీడిపిలో. అంత అప్పు ఉంది, యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఉంది. అదే ఆన్ రికార్డ్ చూసుకున్నట్లయితే లైక్ ఆఫ్ బడ్జెట్ లోన్స్ అని అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కన్సీల్ చేయడం కోసం చాలా రాష్ట్రాల్లో బడ్జెట్లో చూపెట్టకుండా ఏదో స్పెషల్ పర్పస్ వెహికల్స్ అని వేరే ఆర్గనైజేషన్ పేరు తీసుకున్నారు. గవర్నమెంట్ చెల్లించాల్సింది పే చేయాల్సింది గవర్నమెంటే. అవి కలిపితే 38% ఉంది. అది కాకుండా అన్పేడ్ బిల్స్ ఉన్నాయి, డిఫర్డ్ది, అవి కూడా కలిపితే ఇంకో 4%, 42% అవుతుంది. సార్ ఇంత సిచ్యువేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లైక్ హామీ ఇచ్చారు అండ్ కొత్తగా జీపీఎస్ తీసుకొచ్చారు. సో జీపీఎస్ మీద ఏంటి సార్ మీ ఉద్దేశం ఏంటి అసలు? మంచి ఆలోచన. ఏంటంటే అక్కడ ఏపీలో కొన్ని పొరపాట్లు జరుగుతున్నా కూడా ఈ ఓపీఎస్ వస్తే నష్టం ఏంటో గుర్తించారు. అదే సమయంలో ఎంప్లాయీస్ నుంచి డిమాండ్ ఏంటి? ఏమండి మీరు మా డబ్బులు తీసుకుంటున్నారు, గవర్నమెంట్ డబ్బులు పెడుతుంది, పెన్షన్ ఫండ్ పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, అమెరికాలో డిప్రెషన్ వచ్చింది 1929లో, స్టాక్ మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇలా జరగదు దేశంలో, పెరుగుతుంది కానీ జరగదని గ్యారంటీ ఇవ్వలేం కదా. పొద్దున అలా జరిగితే మా పెన్షన్ అది జరిగితే అసలు మా డబ్బులని పోతాయేమో అని చెప్పని. అందుకని గవర్నమెంట్ ఏం చేశారంటే ఆల్ రైట్, ఏ పరిస్థితి వచ్చినా కూడా ఇంతకంటే తగ్గకుండా ఒకవేళ తగ్గితే ఆ డబ్బు మేము గవర్నమెంట్ ఇస్తుంది అని చట్టం చేశారు. అది రీజనబుల్. ఎందుకంటే ఆఫ్టర్ ఇప్పుడు ఎంప్లాయీస్ మన మనుషులు, మన శత్రువులు కాదు, మన సమాజంలో భాగం. మన కుటుంబంలో అందరూ, నేను గవర్నమెంట్లో పనిచేశాను, మా నాన్నగారు గవర్నమెంట్ ఉద్యోగి, మా తమ్ముడు గవర్నమెంట్లో పనిచేసి రిటైర్ అయినాడు. మన గవర్నమెంట్ ఉద్యోగులు మనకు వ్యతిరేకం కాదు, మనకు అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అంతే తప్ప. కాబట్టి ఆ భరోసా ఉండేట్టుగా ఒకవేళ పొరపాటున అలాంటి అసాధారణ సందర్భం వస్తే రావచ్చు, రాదు అది. కానీ ఎప్పుడు భూకంపం వస్తే ఇది గందరగోళం అయితే భయం ఉంటుంది కదా మనకి ఎవరి భవిష్యత్తు పట్ల. ఆ భయం లేకుండా ఒక భరోసా వచ్చే ఏర్పాటు, అది రీజనబుల్. మీ ప్రకారంగా జీపీఎస్ అనేది తీసుకొచ్చారు. ఏం లేదు, ఒక రూల్ పెట్టుకుంటే కౌశిక్ ఇంకేం అక్కర్లేదు. అంతే. మీరు రోజువారీ ఖర్చులు, జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, వడ్డీలు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవన్నీ కూడా రోజువారీ. అవును సార్, అవును. కాబట్టి మన కుటుంబంలో ఏం చేస్తాం, రోజువారీ ఖర్చులు మనం వచ్చే ఇన్కమ్ కంటే పెరగకుండా చూసుకుంటాం. అసలు మన కుటుంబాల్లో 1000 ఉంటే 10,000 ఇన్కమ్ వస్తే 7,000 ఖర్చు పెట్టి 3,000 దాచుకుంటాం. అది దాచుకోలేకపోయారు, పోనీ 10,000కే పరిమితం చేయండి. కానీ 10,000 మీకు ఇన్కమ్ వస్తే 20,000 ఎక్స్పెండిచర్ రోజువారీ ఖర్చు పెడితే అంటే 10,000 అప్పు చేస్తున్నారు రోజువారీ ఖర్చు కోసం. రేపు పొద్దున ఏమవుతుంది, 10,000 అప్పు మీద వడ్డీ భారం పడుతుంది. కాబట్టి అది పెరిగిపోతా ఉంది. ప్రస్తుతం గవర్నమెంట్ అలా చేస్తున్నాయి. అది చేయకుండా కనీసం మీరు రోజువారీ ఎక్స్పెండిచరు అంటే మీ శాలరీస్, పెన్షన్, ఇంట్రెస్ట్, అప్పుల మీద వడ్డీ కట్టేది, సంక్షేమం, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, రోజువారీ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఖర్చు అవుతుంది కదా. ఈ కాస్ట్ అంతా కూడా వచ్చే రెవెన్యూకి పరిమితం చేస్తే, అప్పుల డబ్బంతా కూడా డెవలప్మెంట్కి పెడితే, రోడ్లు కానీ, పెట్టుబడులు ప్రోత్సాహం కానీ, మరొకటి కానీ అది పెడితే ఇనఫ్. మిగతా సమాజం చూసుకుంటుంది అక్కడ. మనందరం కూడా మనం పొదుపు చేస్తున్నాం, మనం కష్టపడాలని కష్టం ఉంది, పెట్టుబడి పెడతాం, రిస్క్ తీసుకుంటాం, ఒకరి మీద ఒకరు పోటీ పెడతాం, కొత్త టెక్నాలజీ తీసుకొస్తాం, కొత్త ఐడియాస్ తీసుకొస్తాం, సమాజం చూసుకుంటుంది. ఇది గవర్నమెంట్ చేయకుండా చేస్తే మనం అమ్మ పెట్టుతూ అడుక్కుతేనే అవ్వదు. మన చేయని ఇట్లా మీరు రోడ్లు లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, గవర్నమెంట్ డబ్బులతో మనకి ఏమీ సర్వీసెస్ అందకుండా, పన్నులు పెంచేసి వాళ్ళకి పేమెంట్స్ చేయాలి కాబట్టి మనకేమీ సేవలు అందకుండా ఉంటే వాడు చేసేది పోయి మనం చేసేదని ఆపేస్తున్నాడు. అందుకే గ్రోత్ పడిపోతుంది, సమాజం నాశనం అయిపోతుంది, పావర్టీ పెరిగిపోతూ ఉంటుంది. సార్ చెప్పాలంటే ఇండియాకి అన్ని అవకాశాలు ఉన్నాయి,
సరిగ్గా యూజ్ చేసుకుంటే అసలు ఏ దేశం మన దగ్గరలో కూడా ఉండదు. ఎందుకంటే మనకు కొన్ని బలాలు ఉన్నాయి. అవును, అసలు ఇప్పటిదాకా నెగిటివ్స్ మాట్లాడుకున్నాం. ఏ దేశానికి లేవు సార్ ఆ బలాలు. ఫ్యామిలీస్ చాలా స్ట్రాంగ్. మనకి ఎంత కష్టం వచ్చినా, బాధ కలిగినా, మనసుకి అయినా మన కుటుంబాలు మనం కాపాడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఒంటరితనం. అందుకని చాలా మందికి మెంటల్ ఇల్నెస్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది. మనకి ఏదైనా ఒకటి జరిగితే 10 మంది వస్తున్నారు ఇక్కడ. మన దేశాల్లో ఏదైనా జరిగితే అసలు ఎవరు రారు, పట్టించుకోరు, ఎవరి జీతం వాళ్ళదే. జీతం మనకు పోలీసులు ఎట్లా ఉన్నా, గవర్నమెంట్ ఎట్లా ఉన్నా కూడా పీస్ అండ్ హార్మోనీ ఉన్నాయి. ఎందుకని మనకి పాపభీతి ఉంది, దైవభక్తి ఉంది. ఏ కులం ఏ మతం అయినా సరే మనం తప్పు చేస్తే పేరెంట్స్ ఏమనుకుంటారో, పక్కింటాడు అనుకుంటాడు, మర్యాద కాదు. చాలా అవసరం సమాజానికి. తప్పు చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. రేపు పొద్దున్న 10 మంది ఏమనుకుంటారు, నా కుటుంబం గురించి ఏం మాట్లాడుకుంటారని చెప్పి ఒకటే ఎమోషనల్ కనెక్ట్ అన్నది ఉంది. సో ఈ అవకాశం ఏ దేశానికి లేదు. మంచి నాయకులు అండ్ మనం కూడా మన ప్రజల్లో కూడా మార్పు వచ్చి మనం ఎప్పుడైతే మన సమాజం కోసం, మన దేశం కోసం ఆలోచించడం స్టార్ట్ చేస్తామో ఇండియాకి ఏ కంట్రీ కూడా పోటీ ఉండదండి. అది నా ఉద్దేశం. కొద్దిపాటి కామన్ సెన్స్ తో కొన్ని పొరపాటు సరించుకుంటే వీల్ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్. సార్ అంత ఎందుకండి, ఇప్పుడు మనం ట్యాక్స్ కడుతున్నాం, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ప్రతి దాంట్లో ట్యాక్స్ కడుతున్నాం. ఇంత కడుతున్నా కూడా మన పిల్లల్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్కూల్లో పంపిస్తున్నాం. కరెక్ట్. ఎడ్యుకేషన్ రావట్లేదు మనకి. ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఫ్రాంక్గా చెప్తాను కౌశిక్, ప్రైవేట్ స్కూళ్ళలో కూడా చాలా స్కూళ్ళల్లో ఫీజు కడుతున్నారు, కానీ మరి మీరు పట్టించుకోవాల్సిందే పిల్లలు. అవునవును. చాలా మంది పేరెంట్స్ నాకు చెప్పారు, సార్ 3-4 లక్షలు కడుతున్నాము, పిల్లోడు పెద్ద బాగోలేదు, ప్రాబ్లం ఉందని చెప్పి మీరు చూసుకోవాలని చెప్తున్నారు. మనకి చండాలపు విద్య, మన విద్య ఉందనుకుంటున్నాం. 120 మందికే ఒక మాదిరి విద్య, 101-2 వరల్డ్ క్లాస్ విద్య, మిగతా 80 మందికి ఛాన్స్ లేదు, అసలు ఫ్యూచర్ లేదు. దాన్ని తేలిగ్గా మార్చాలి, మనం దానికోసం ప్రాణం పెట్టాలి. ఇప్పుడు ఇంత ట్యాక్స్ కడుతున్నాం, క్వాలిటీ వైద్యం కావాలంటే మన హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, లేకపోతే మన సేవింగ్స్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది తప్ప. చాలా మంది అవుట్ ఆఫ్ పాకెట్, 58% ఎక్స్పెండిచర్ హెల్త్ కేర్ లో అవుట్ ఆఫ్ పాకెట్, దాంతో బేకార్లు అయిపోతున్నారు. సో నేను చెప్పాలంటే ఇది చూసిన తర్వాత నాకు తెలుసుకున్నాను అనమాట. సో ఎంత జరగబోతుంది ఫ్యూచర్లో అన్యాయం అండ్ ఎంత మైనస్లోకి వెళ్ళిపోతుందో మన భారతదేశం అనిపించింది. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఫస్ట్ కామెంట్లో పెడతాను. ఒకసారి అంతా చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మీరు అందరూ ఎడ్యుకేటెడే మోస్ట్లీ. సో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సార్ కావచ్చు, నేను కావచ్చు, మన ఎంప్లాయీస్కి, ముఖ్యంగా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదండి. జస్ట్ ఏంటంటే మన దేశం రాంగ్ వేలో వెళ్తుందేమో దీనివల్ల అంటే మన యూత్ నాశనం అవుతాడు. మనందరం మన సమాజం లాంటిది. నాకు 67 ఏళ్ళు. అవును సార్. మన దేశంలో ప్రతి కుటుంబం ఏంటి, పిల్లల కోసం ప్రాణమైన ఇస్తాం, ఏ త్యాగమైనా చేస్తాం. మన తల్లిదండ్రులందరూ, నా తల్లిదండ్రులు ఆ పని చేశారు. ఉన్న కొద్ది డబ్బు అవసరమైతే వాళ్ళు పస్తుండేవాళ్ళు. అవును సార్, అవును. వాళ్ళ అవసరాలు చంపుకునేవాళ్ళు, మా అవసరాలని తీర్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి లేని సుఖాలన్నీ మాకు వచ్చినాయి. అవును సార్. అలాగే మేము, నా శ్రీమతి, నేను మా పిల్లల కోసం మా అవసరాలు పక్కన పెట్టుకున్నాం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేసాం. ఇది మన సమాజం, ప్రతి ఇంట్లో జరిగేది ఇదే. హిందూ అయినా, ముస్లిం అయినా, ఆంధ్ర అయినా, కన్నడిగా అయినా, తమిళ అయినా, మనందరం కూడా కామన్ ఫ్యాక్టర్ ఇది. మరి గవర్నమెంట్లు ఎట్లా చేయకుండా పిల్లల భవిష్యత్తు నాశనం చేసి తినిపారేస్తే ఎట్లాగా? అవును సార్, అవును. కాబట్టి మన కుటుంబాల్లో చేసేది మన గవర్నమెంట్ చేయాలి, దానికి వేరే సీక్రెట్ ఏం లేదు. అవును, ఏం లేదు. సో అర్థమైంది కదండి. సో ఫ్యూచర్ జనరేషన్స్ ఇబ్బంది పడకూడదు. రేపొద్దున ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా జీతాలు ఆన్ టైంలో అందాలి. సో అలాంటి ఆన్ టైంలో అందని సిచ్యువేషన్ రాకూడదు, రావడానికి ఛాన్స్ ఉందని చెప్పి ప్రూఫ్తో సార్ అయితే దీన్ని ప్రెజెంటేషన్ని ప్రిపేర్ చేశారనమాట. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం అవుతుంది. ఇప్పటికే మీరు ఇంతవరకు చూసారు వీడియో, మీ టైం చాలా మీరు స్పెండ్ చేసినా కూడా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటున్నా. సో కంప్లీట్గా చూడండి. ఇది చూసిన తర్వాత మేము మాట్లాడింది ఏమైనా తప్పు అనిపిస్తే దయచేసి కామెంట్లో చెప్పండి. సో 99% 100% మీరు తప్పు అని అనుకోరు, ఎందుకంటే ఫ్యూచర్లో ఇది జరగబోనుంది ఇప్పుడు కనుక యాక్షన్ తీసుకోకపోతే. సో అర్థం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీకు థ్యాంక్స్ చెప్తే సరిపోదు, ఇంకా ఎక్కువే చెప్పాలి. ఎందుకంటే మీరు నాకే ముందులే అన్నీ ఉన్నాయి నా దగ్గర అనుకోకుండా రేపొద్దున భవిష్యత్తు, ప్రతి భారతీయుడు భవిష్యత్తు బాగుండాలి, ప్రతి రాష్ట్రానికి చెందిన వ్యక్తి భవిష్యత్తు బాగుండాలి, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ ప్రజల భవిష్యత్తు బాగుండాలని చెప్పి మా కోసం కష్టపడుతున్నారు. సో ఇన్ని రోజులు వీడియోలు చూశాను, ఎందుకు అనుకున్నాను తప్ప ఇప్పుడైతే మీ కాజ్ అన్నది చాలా వాల్యుబుల్ అనిపించింది అండ్ నేను కూడా దానికి సపోర్ట్ చేస్తున్నా అండ్ ఇండియా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ కౌశిక్. ఇప్పుడు సార్ దానిలో ఒక కోట్ ఉందా, అదే మన ప్రేరేపించేది. నెహ్రూ గారు అన్నాడు, ఇండియా విన్స్ హూ లూజెస్. దేశమే గెలిస్తే నష్టపోయేవాడు ఎవరు. ఇంకో ముఖ్యమైనది అన్నాడు, ఇఫ్ ఇండియా లూజెస్ హూ విన్స్.
దేశమే నాశనం అయితే దేశమే ఓడిపోతే గెలిచేది ఎవరయ్యా? అవును సార్. నా గెలుపు కోసం అని చెప్పాను, నా బిజినెస్ అనో లేకపోతే నా పాలిటిక్స్ అనో నా పదవనో, దేశమే నాశనం అయితే వల్లకాడిన ఎలుకునేది మనం. ఇది మనం మర్చిపోకూడదు. మన ప్రయత్నం అది. ఇఫ్ ఇండియా లూజెస్ హూ విన్స్. దేశం నాశనం కాకుండా మీరు ఏదన్నా చేయండి, మీ కళలు నెరవేర్చుకోండి, మీరు అధికారంలోకి రండి, మీరు ఎన్నికల్లో నగ్గండి, ఏదన్నా చేయండి, కానీ దేశం నాశనం కాకుండా కాపాడండి. అదొక్కటి కూడా చేయకపోతే మనం ఎందుకు? అవును సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సర్వీస్కి థ్యాంక్ యూ సో మచ్. అర్థమైంది కదండి, మీ ఒపీనియన్ని దయచేసి కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.